నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ పెళ్ళిళ్ళ స్పెషల్ బగారా అన్నం. చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి నేను వీడియో అయితే స్కిప్ అయిందండి. 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, అలాగే షాజీరా కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ఒక 4 లవం మొగ్గలు, ఒక 2 ఇలాచి, ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తెలంగాణలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ బగారా రైస్ ఉండాల్సిందే. మరి పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు లేకుండా ఏ రెసిపీస్ చేయకూడదనమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ వచ్చేసి నేను 2 గ్లాసులు ఫుల్గా పోసి 3వ గ్లాసు 3/4 గ్లాసు పోసుకున్నాను అనమాట. ఇలా పోసుకుంటే మనకి బాస్మతి రైసు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ నేను 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికైతే 2 గ్లాసుల వాటరు ఫుల్గా పోసి 3వ గ్లాసు 3/4 గ్లాసు వరకు పోసుకోవాలి. లేదు మామూలు రైస్ అయితే కనుక 1.5కి 3 గ్లాసుల వాటరు కంప్లీట్గా పోసుకోవాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టి దానికి విజిల్ పెట్టుకొని ఐ ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే తెలంగాణ పెళ్ళిళ్ళ స్పెషల్ బగారా అన్నం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.